Hello everyone, welcome to Tara IAS. Think IAS, Think Tara, and I welcome you all to the Hindu analysis for 4th of March 2025. So without any further delay, let's start the video. సో ఇప్పుడు మనము ఇండెక్స్ చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు. సో ఆల్మోస్ట్ 5 ఇంపార్టెంట్ మెయిన్స్ ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం. అండ్ దాంతోపాటు ఒక 7 ఆర్టికల్స్ ఆర్ ఫ్రమ్ ద ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. లాస్ట్ 3 ఆర్టికల్స్ యొక్క కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 3 ఆర్టికల్స్ ని మాత్రం మీరు హోంవర్క్ లో భాగంగా హ్యావ్ అ క్విక్ రీడ్. సో కాంటెక్స్ట్ అండ్ న్యూస్ ని మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ యూ నీడ్ టు హ్యావ్ అ క్విక్ రీడ్ ఆన్ దిస్ 3. అండ్ దాంతోపాటు కీవర్డ్స్ అనేవి డిస్కస్ చేస్తాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఓకే, సో మెయిన్స్ ఆర్టికల్స్ లో మెయిన్లీ 5 ఆర్టికల్స్ ఉంటాయి ఫర్ టుడే. ఒకటి ఆస్ట్రేలియా ఇండియా రిలేషన్స్ గురించి, ఒకటి ఒబేసిటీ గురించి, ఇంకొకటి ఎకానమిక్ యాంగిల్ లో ఒక ఆర్టికల్, అండ్ యుక్రెయిన్ కి సంబంధించిన ఒక ఆర్టికల్, ఒరాన్స్ అంటే సీక్రెట్ డ్యూస్ కి సంబంధించిన ఒక ఆర్టికల్, దీంతో పాటు అదర్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్. ఓకే, సో విత్ దిస్ నోట్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. So before going into the video, let me tell you course that we have launched. UPSC Current Affairs Edge course అని చెప్పేసి 2025 ప్రిలిమ్స్ కోసం దీన్ని స్పెసిఫిక్ గా లాంచ్ చేయడం జరిగింది. If you look at the course features, 70+ hours of video lectures అనేవి ఉంటాయి, 70+ వీడియో లెక్చర్స్ ఉంటాయి. హోలిస్టిక్ కవరేజ్ ఆఫ్ కంటెంపరీ అఫైర్స్ కూడా చేస్తాము ఫర్ ప్రిలిమ్స్ 2025. హై ఈల్డ్ థీమ్స్ లైక్ అగ్రికల్చర్, స్పీసెస్, ప్లేసెస్ అండ్ న్యూస్ వీటన్నిటిని కవర్ చేస్తాం. దీంతో పాటు క్విక్ రివిజన్ మెటీరియల్ అండ్ ప్రింట్ ఫ్రెండ్లీ హ్యాండ్అవుట్స్ ని మీకు ఇస్తాము. అండ్ సబ్జెక్ట్ వైజ్ కరెంట్ అఫైర్స్ టెస్ట్ విల్ బి ఆల్సో ప్రొవైడెడ్ ఎట్ ది ఎండ్. 15 days రీఫండ్ పాలసీ కూడా ఉంది, నాట్ 1 or 2 days బట్ 15 days 100% రీఫండ్ పాలసీ ఉంది. అండ్ దిస్ పర్టికులర్ కోర్స్ ప్రైస్ ఇస్ జస్ట్ 499. ఓకే, సో కాబట్టి ఫాస్ట్ గా పర్చేస్ చేయండి. ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. సో వీ హ్యావ్ స్టార్టెడ్ విత్ ఇండియన్ పాలిటీ. లైక్ నిన్న స్టార్ట్ చేశాము. సో నిన్న నేను ఆల్రెడీ 1 క్లాస్ తీసుకున్నాను, ఈరోజు కూడా 2nd క్లాస్ తీసుకున్నాను. సో ప్లీజ్ టేక్ ఇట్ ఇఫ్ యూ హ్యావెంట్ టేక్ ఇట్, ఇఫ్ యూ వాంటెడ్ టు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. సో లెట్ us look at the first article. ఆస్ట్రేలియా ద పార్ట్నర్ ఫర్ ఇండియాస్ గ్రోత్ ట్రజెక్టరీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వై దిస్ ఆర్టికల్ గాట్ పాప్డ్ అప్ ఇన్ న్యూస్ పేపర్? ఎందుకు అనంటే, సో ఆస్ట్రేలియా అండ్ ఇండియా అనేవి ఈసీటీఏని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాయి. ఈసీటీఏ అంటే ఏంటి? ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియా ఆస్ట్రేలియా ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అనమాట. సో దీన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? టు బూస్ట్ ద ట్రేడ్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. అండ్ ఆల్సో ఇండియాలో ఉన్న బిజినెస్ పీపుల్ అండ్ ఆస్ట్రేలియాలో ఉన్న బిజినెస్ పీపుల్ కి కూడా ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది సపోర్టివ్ గా ఉంటుంది. వాళ్ళకి మార్కెట్ యాక్సెస్ అనేది పెరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్. సో ఆ కాంటెక్స్ట్ లో ఈ పర్టికులర్ ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ న్యూస్ ని ఇంకాస్త డీటెయిల్ గా అనలైజ్ చేసుకుందాం. సో బేసికలీ ఇది GS2 లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్ లో మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇండియాస్ రిలేషన్ విత్ ఆస్ట్రేలియా అనే టాపిక్ లో లింక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్యాక్గ్రౌండ్, ఇండియా అండ్ ఆస్ట్రేలియా అనేవి ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి టు బూస్ట్ ద బైలేటరల్ ట్రేడ్, యాజ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. కానీ ఇది సరిపోదు, వి నీడ్ అ కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ అనమాట. ఓకే, ఫ్యూచర్ లో మనం ఎంగేజ్ అవ్వడానికి ఒక కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ అనేది అవసరం. సో వీ నీడ్ టు గో బియాండ్ ద ట్రేడ్. సో బేసికలీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ మీద కూడా ఫోకస్ చేయాలి ఫ్యూచర్ లో. స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా బోత్ ద కంట్రీస్ నీడ్ టు ఫోకస్. దే నీడ్ టు గో బియాండ్ ద ట్రేడ్ అనమాట. అయితే ద న్యూ రోడ్ మ్యాప్ ఫర్ ఆస్ట్రేలియా ఎకానమిక్ ఎంగేజ్మెంట్ విత్ ఇన్ ఇండియా వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ యాంథనీ ఆల్బనీస్ అనమాట. ఓకే, యాంథనీ ఆల్బనీస్ గారు హ్యాస్ ఇంట్రడ్యూస్డ్ అ న్యూ రోడ్ మ్యాప్ ఫర్ ఆస్ట్రేలియా ఎకానమిక్ ఎంగేజ్మెంట్ విత్ ఇండియా. ఓకే, సో మరి రోడ్ మ్యాప్ యొక్క కీ ఫీచర్స్ ఏంటి? 4 ఇంపార్టెంట్ సూపర్ హైవేస్ ఆఫ్ గ్రోత్. అంటే హౌ దీస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ ఇండియా. సో ఈ పర్టికులర్ న్యూ రోడ్ మ్యాప్ లో ఏమేమి ఉన్నాయి? దెర్ ఆర్ 4 సూపర్ థింగ్స్ దట్ ఆర్ దేర్. 4 ఫీచర్స్ అనేవి ఉన్నాయి. దాంతో పాటు 7 మేజర్ ఎకానమిక్ రోడ్స్ టు ప్రాస్పెరిటీ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఆ 4 సూపర్ హైవేస్ ఏంటి? సో వాట్ ఆర్ దోస్ 4 సూపర్ ఫీచర్స్ ఫర్ గ్రోత్? మొదటిది క్లీన్ ఎనర్జీ. ఆస్ట్రేలియా అనేది లిథియం యొక్క లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట. ఓకే, సో విచ్ ఇస్ అ క్రిటికల్ కంపోనెంట్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ వెహికల్ బ్యాటరీస్. సో అండ్ ఆల్సో దీంతో పాటు నికెల్ అండ్ కోబాల్ట్ కి సంబంధించి కూడా 2nd లార్జెస్ట్ రిజర్వ్స్ మనకు ఆస్ట్రేలియాలోనే ఉన్నాయి. ఓకే, అయితే ఇవన్నీ మనకి ఇండియాకి ఎలా హెల్ప్ చేస్తాయి? గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కి హెల్ప్ చేస్తాయి. అండ్ వీఆర్ కొలాబరేటింగ్ with the Australia in the terms of solar, wind energy, hydropower energy, hydrogen energies. ఓకే, ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కి హెల్ప్ఫుల్ అవుతాయి.
సో దిస్ ఇస్ ద ఫస్ట్ సూపర్ హైవే. సో ఆస్ట్రేలియాతో ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల వన్ బెనిఫిట్ ఇస్ దిస్. సో వాట్ ఈస్ ద సెకండ్ బెనిఫిట్? సెకండ్ బెనిఫిట్ ఇస్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనమాట. ఇండియాకి 2 crore స్కిల్డ్ ప్రొఫెషనల్స్ యాన్యువల్ గా కావాలి. ఓకే, ఎందుకనంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇండియా యొక్క ప్రయారిటీ కాబట్టి. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ ఏంటంటే దే ఆర్ ఎక్స్పాండింగ్ దర్ ప్రెసెన్స్ ఇన్ ఇండియా. సో వాళ్ళు ఇక్కడ మన ఇండియాలో యూనివర్సిటీస్ ని సెటప్ చేస్తున్నారనమాట. దానివల్ల మన దగ్గర ఉన్న స్టూడెంట్స్ కి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అనేది అందుతుంది. ఈ కొలాబరేషన్ అనేది మనకి స్కిల్ ఇండియా మిషన్ కి అలైన్ అయినట్టు, అండ్ ఆల్సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో తీసుకొచ్చే ఇనిషియేటివ్స్ కి కూడా అలైన్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. థర్డ్ ఏంటంటే అగ్రి బిజినెస్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. ఆస్ట్రేలియా అనేది ఇండియాకి మేజర్ సప్లయర్ ఆఫ్ పల్సెస్, డైరీ అండ్ వైన్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఫ్యూచర్ లో మనకు ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ఫర్ టెక్నాలజికల్ కోఆపరేషన్, మెయిన్లీ ప్రెసిషన్ ఫార్మింగ్ లో, వాటర్ కన్జర్వేషన్ లో, సస్టైనబుల్ అగ్రికల్చర్ లో వీ కెన్ యాక్చువల్లీ కోఆపరేట్ అండ్ బీ అ పార్ట్నర్ ఆఫ్ ఆస్ట్రేలియా అనమాట ఫ్యూచర్ లో. సో ఫ్యూచర్ స్ట్రీమ్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ టూరిజం అండ్ కల్చరల్ ఎక్స్చేంజ్ ఇస్ ద ఫోర్త్ ఇంజిన్ ఆఫ్ గ్రోత్. సో పోస్ట్ కోవిడ్ ఏంటంటే ఇండియన్ టూరిస్టులు ఎవరైతే ఆస్ట్రేలియాకి వెళ్తున్నారో వాళ్ళు ఎక్కువ అవుతున్నారనమాట. సో దానివల్ల ఎయిర్ కనెక్టివిటీ అనేది అవసరం. సో దానికోసం వీసా లిబరలైజేషన్ పాలసీస్ అనేవి అవసరం. సో ఈ రోడ్ మ్యాప్ లో భాగంగా వాటిని కూడా తీసుకొస్తున్నారు. సో దీస్ ఆర్ ద 4 హైవేస్ అనమాట ఫర్ గ్రోత్. సో మరి వాట్ ఆర్ ద మేజర్ 7 ఎకానమిక్ రోడ్స్ టు ప్రాస్పెరిటీ? మొదటిది ఇన్వెస్ట్మెంట్. ఆస్ట్రేలియా అనేది ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుంది. ఇట్ వాంట్ ఇంక్రీజ్ ద ఇన్వెస్ట్మెంట్. అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో, స్టార్ట్అప్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ ని పెంచాలనుకుంటుంది. టెక్నాలజీ ఇస్ ద సెకండ్ థింగ్. డిజిటల్ ఎకానమిక్ కొలాబరేషన్, పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇండియాతో కొలాబరేట్ అవ్వాలి అనుకుంటుంది. క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ కూడా. స్పోర్ట్స్, బేసికలీ దే షేర్ ఎక్స్పర్టీస్ ఇన్ క్రికెట్. డెఫినెట్లీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, అథ్లీట్ ట్రైనింగ్, ఇవన్నీ బోత్ ద కంట్రీస్ కెన్ కొలాబరేట్. కల్చర్ అండ్ ఆర్ట్స్, సో బేసిక్ గా క్రియేటివ్ ఇండస్ట్రీ అండ్ కల్చరల్ ఎక్స్చేంజెస్ కూడా చేసుకోవచ్చు ఆస్ట్రేలియాతో. రిసోర్సెస్ కి మీరు ఆలోచిస్తే డెఫినెట్లీ ఆస్ట్రేలియా యొక్క మైనింగ్ ఇండస్ట్రీ అనేది ఇండియా యొక్క ఇండస్ట్రియల్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. డిఫెన్స్ అండ్ స్పేస్, సో వీ కెన్ ఎక్స్పాండ్ అవర్ కోఆపరేషన్ ఇన్ ద డిఫెన్స్ టెక్నాలజీ, స్పేస్ ఎక్స్ప్లోరేషన్, మెరిటైమ్ సెక్యూరిటీ. ఇదే కాకుండా హెల్త్ లెవెల్లో కూడా జాయింట్ రీసెర్చ్ చేయొచ్చు. బయోటెక్నాలజీలో, హెల్త్ కేర్ లో, ఫార్మస్యూటికల్స్ లో, ఇన్నోవేషన్ లో. So these are the 7 areas of cooperation between both the countries, and these are the 7 major economic roads to prosperity anamata. Okay, so economic growth and bilateral trends chuddam ippudu. సో ఫస్ట్ ది ట్రేడ్ గ్రోత్ ఓవర్ ద ఇయర్స్. ఇండియా ఎక్స్పోర్ట్స్ అనేది వరల్డ్ లో, ప్రపంచంలోనే ఇట్ ఇస్ గ్రోయింగ్ బై 35% అనమాట లాస్ట్ 5 years లో మీరు గమనిస్తే. బట్ ఎక్స్పోర్ట్స్ టు ఆస్ట్రేలియా అనేవి 66% పెరిగాయి. అంటే ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ది అదర్ కంట్రీస్, సో గ్లోబల్ యావరేజ్ తో మీరు కంపేర్ చేసుకుంటే ఆస్ట్రేలియాకి సంబంధించి పెరిగాయి అనమాట. సో వాట్ ఆర్ ద కీ ట్రేడ్ కాంపోనెంట్స్? ఇండియా ఏం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆస్ట్రేలియాకి? ఫార్మస్యూటికల్ ప్రోడక్ట్స్, టెక్స్టైల్ ప్రోడక్ట్స్, మెషినరీ, ఐటీ సర్వీసెస్, ఇవన్నీ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. వెరస్ ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి ఏం ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటే వాట్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా? కోల్, క్రిటికల్ మినరల్స్, ఎడ్యుకేషన్ సర్వీస్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఇవన్నీ. అండ్ ఇప్పుడు కాంప్రహెన్సివ్ ఎకానమిక్ కోఆపరేషన్ అగ్రిమెంట్ వల్ల వాట్ ఈస్ ద రోల్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే? ఇండియా అండ్ ఆస్ట్రేలియా అనేవి దే ఆర్ నెగోషియేటింగ్ దిస్ అబౌట్ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్. ఓకే, దీనివల్ల ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫర్దర్ లిబరలైజ్ అవుతాయి. ఓకే, సో వాట్ ఆర్ ది కీ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది సిఈసిఏ? ఒకటి, టారిఫ్ రిడక్షన్స్ అనేవి జరుగుతాయి మెయిన్లీ ఇండియా యొక్క టెక్స్టైల్ అండ్ అగ్రికల్చర్ గూడ్స్ కి. అండ్ ఇండియాకి కానీ అటు ఆస్ట్రేలియాకి కానీ మోర్ మార్కెట్ యాక్సెస్ అనేది దొరుకుతుంది. అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ మెజర్స్ ని కూడా తీసుకురావచ్చు బోత్ ద కంట్రీస్. అలా ఈ సిఈసిఏ అనే అగ్రిమెంట్ అనేది ఇద్దరికి హెల్ప్ అవుతుంది అనమాట. అయితే వాట్ ఈస్ ఆస్ట్రేలియాస్ రోల్ ఇన్ సపోర్టింగ్ ఇండియాస్ ఎనర్జీ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్? ఒకటి వచ్చేసి క్రిటికల్ మినరల్స్ అండ్ క్లీన్ ఎనర్జీ కొలాబరేషన్ చేయొచ్చు. ఇండియా అనేది ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు వెళ్తుంది, బ్యాటరీ స్టోరేజ్ ఫెసిలిటీస్ తో ముందుకు వస్తుంది. కాబట్టి యాజ్ సెకండ్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ లిథియం, నికిల్ ఇలాంటివి ఆస్ట్రేలియాలో ఉన్నాయి కాబట్టి వీ కెన్ కొలాబరేట్ విత్ ఇట్. సో ఆస్ట్రేలియా అనేది మన యొక్క గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్స్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. సో దీని వల్ల మన రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో, ప్యారిస్ అగ్రిమెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనము ఈజీగా ఎయిమ్ చేయొచ్చు. నెక్స్ట్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ హై ఎడ్యుకేషన్. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ది ఫస్ట్ యూనివర్సిటీస్ అనమాట, ఫారిన్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియన్ క్యాంపసెస్. సో ఇండియా యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క గోల్స్ ని కూడా మనము మీట్ అవ్వచ్చు ఇఫ్ వీఆర్ అట్రాక్టింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. మరి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఇండియన్ డయోస్పోరా ఇన్ ద స్ట్రెంథెనింగ్ అవర్ రిలేషన్స్? అంటే ఆస్ట్రేలియా అనేది
ఆస్ట్రేలియాలో మన ఇండియన్ డయోస్పోరా అనేది ర్యాపిడ్ గా గ్రోత్ అవుతూ వస్తుంది. సో ఇట్ హాస్ బికమ్ ఎ స్ట్రెంగ్త్ టు అస్. సో డెఫినెట్లీ వాళ్ళు ఎకనామిక్ టైజ్ అండ్ కల్చరల్ డిప్లొమసీని స్ట్రెంగ్త్ చేస్తారు అండ్ డెసిషన్స్ ఆన్ ట్రేడ్ అండ్ ఇమిగ్రేషన్ పాలసీస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. బిజినెస్ కొలాబరేషన్ కూడా బాగా అవుతుంది బోత్ ద కంట్రీస్ యొక్క బిజినెస్ ఫర్మ్స్ మధ్యలో. ఓకే, అయితే వీ హ్యావ్ కమ్ అప్ విత్ సంథింగ్ కాల్డ్ ఎస్ మైత్రి గ్రాంట్స్ ప్రోగ్రామ్ అనమాట. సో దీనికి 132 crores ఈస్ బ్యాక్డ్ ఫ్రమ్ ది ఆస్ట్రేలియన్ గవర్నమెంట్. సో దీంతో ఏంటంటే ద పొటెన్షియల్ ఆఫ్ డయోస్పోరా విల్ బి ఇంక్రీస్డ్. సో మైత్రి గ్రాంట్స్ ప్రోగ్రామ్ ఇస్ ఫర్ ది డయోస్పోరా అనమాట ఇన్ ఆస్ట్రేలియా. కానీ దెర్ ఆర్ స్టిల్ ఆస్ట్రేలియాకి ఇండియాకి కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? సో ఛాలెంజెస్ ఇన్ ఇండియా ఆస్ట్రేలియా ఎకానమిక్ ఎంగేజ్మెంట్. ఒకటి ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంది. మనము ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆస్ట్రేలియా నుంచి రాదర్ దాన్ వి ఎక్స్పోర్టింగ్ టు ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఇంకొకటి టారిఫ్ అండ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ కూడా ఉన్నాయి. బోత్ నేషన్స్ ఏంటంటే రెగ్యులేటరీ హర్డల్స్ ని నేవిగేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మెయిన్లీ ఫార్మసిటికల్స్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్స్ లో లాట్ ఆఫ్ బ్యూరోక్రాటిక్ హర్డల్స్ అనేవి ఉన్నాయన్నమాట బోత్ ద కంట్రీస్ కి. అండ్ ఆల్సో దెర్ ఆర్ సమ్ స్ట్రాటజిక్ డిఫరెన్స్. ఆస్ట్రేలియా అనేది ఇట్ హ్యాస్ స్ట్రాంగ్ ఎకానమిక్ టైస్ విత్ చైనా, బట్ మనకి చైనాతోని కన్సర్న్స్ అనేవి ఉన్నాయి. దీనివల్ల కొన్ని డిప్లొమాటిక్ టెన్షన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఆల్సో సిఈసిఏ లాంటి అగ్రిమెంట్స్ అనేవి టైమ్లీ ఎగ్జిక్యూషన్ అనేది ఒక ప్రాబ్లం అయిపోయింది అనమాట. సో టైమ్లీ ఎగ్జిక్యూట్ చేయడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఈ అన్ని ఛాలెంజెస్ ని మనం ఎలా ట్యాకిల్ చేయాలి? ఒకటి, ట్రేడ్ ని డైవర్సిఫై చేసుకోవాలి, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ని పెంచాలి. ఓకే, ఫార్మసిటికల్స్ లో, టెక్స్టైల్స్ లో, ఐటీలో ఇలా లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ మనము ఆస్ట్రేలియా సైడ్ పంపించాలి. అండ్ ఆల్సో సిఈసిఏ లాంటి అగ్రిమెంట్స్ ని ఫాస్ట్ ట్రాక్ చేయాలంటే ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. నెక్స్ట్, ఎనర్జీ కోఆపరేషన్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. సో మెయిన్లీ ఆస్ట్రేలియా యొక్క పొటెన్షియల్ ని మనం లెవరేజ్ చేసుకొని వీ హ్యావ్ టు మీట్ అవర్ టార్గెట్స్. గ్రీన్ హైడ్రోజన్, సోలార్ ఎనర్జీలో వీ నీడ్ టు అట్రాక్ట్ ది ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ టైస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్ ని మనం ఎంకరేజ్ చేయాలి. వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ దేర్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. మన యొక్క స్కిల్ డిమాండ్స్ ని మీట్ అవ్వడానికి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క ఎయిమ్స్ తో అలైన్ అవ్వడానికి. డయోస్పోరా ఎంగేజ్మెంట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇండియన్ కమ్యూనిటీ ఎవరైతే ఆస్ట్రేలియాలో ఉన్నారో వాళ్ళని మనం లెవరేజ్ చేసుకోవాలి ఫర్ మేకింగ్ అవర్ కల్చరల్ టైస్, డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్, ఎకానమిక్ ఎంగేజ్మెంట్ మోర్ ఎన్హాన్స్డ్. ఓకే, సో దిస్ షుడ్ బి ద వే ఫార్వర్డ్. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ట్రై టు సాల్వ్ దిస్ యూపీఎస్సీ మెయిన్స్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద డిస్కషన్ దట్ వీ హావ్ మేడ్. ఓకే, సో లుక్ at this particular question. How are, okay, oh give me a second. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ కెన్ ఇండియా లెవరేజ్ ఇట్స్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ విత్ ఆస్ట్రేలియా టు బూస్ట్ ఇట్స్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్. సో మన యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ ని మీట్ అవ్వడానికి అండ్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ వైపు అడుగులు పెట్టడానికి మనము ఆస్ట్రేలియా తోటి ఎకనామిక్ పార్ట్నర్షిప్ ని ఎలా లెవరేజ్ చేసుకోవచ్చు? దిస్ ఇస్ ద క్వశ్చన్. వాట్ షుడ్ బి ది స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ విత్ విచ్ ఇండియా కెన్ కమ్? సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ని 250 words తో మీరు ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. Okay, so now let's go to the second article. So let's analyze the second article. India's burden of rising obesity, the hefty cost to pay అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది బేసికలీ GS2 పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్త్ పాలసీస్, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, పబ్లిక్ అవేర్నెస్ ఈ టాపిక్స్ తో మనం లింక్ చేసుకోవచ్చు. సో ఒబేసిటీ అనేది అర్జెంట్ అటెన్షన్ అవసరం. ఒబేసిటీకి అసలు ఎందుకు అవసరం? ఒకటి వచ్చేసి దెర్ ఇస్ అ నార్మలైజేషన్ ఆఫ్ ఒబేసిటీ అనమాట. ఓకే, సో బేసికలీ ఒబేసిటీని లాట్ ఆఫ్ ఇండియన్ సొసైటీలో ఉన్న పీపుల్ దే ఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అ పర్సనల్ ఇష్యూస్. ఇది ఒక పబ్లిక్ హెల్త్ ఛాలెంజ్ లాగా ఆలోచించట్లేదు అనమాట. సో లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్ అనేవి చూస్తున్నాం. ప్రాసెస్డ్ ఫుడ్ ని, హై ఫ్యాట్ ఫుడ్ ని, షుగర్ లాడెన్ ఫుడ్స్ ని ఎక్కువగా తింటూ ఉంటున్నారు అనమాట. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ కి అలవాటు పడుతున్నారు. దిస్ ఇస్ అనదర్ ప్రాబ్లం. దీని వల్ల కూడా ఒబేసిటీ రేట్స్ అనేవి పెరుగుతున్నాయి. దీని వల్ల ఏంటంటే మెయిన్లీ ఇండియాలో డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఓకే, లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అండ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇవన్నీ తగ్గుతున్నాయి. సో ఈ డిసీజెస్ పెరుగుతున్నాయి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గుతుంది. దీనివల్ల ప్రొడక్టివిటీ అనేది కూడా తగ్గుతుంది, లేబర్ ప్రొడక్టివిటీ ఆఫ్ పీపుల్. అండ్ ఆల్సో హెల్త్ కేర్ కాస్ట్, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది పెరుగుతుంది. నేషనల్ హెల్త్ రిసోర్సెస్ మీద హై బర్డెన్ అనేది ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. అయితే వాట్ ఆర్ ది కీ పాలసీ ఇంటర్వెన్షన్స్ దట్ వీ కెన్ కమ్ అప్ విత్? ఒకటి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తో ముందుకు రావచ్చు. పీపుల్ should not normalize obesity because it's a public health challenge కాబట్టి హెల్తీ డైట్ ప్రమోషన్ ని మనం తీసుకురావాలి. ఓకే, సో లైక్ ఫ్రంట్ ఆఫ్ ప్యాక్ లేబులింగ్ ని అండ్ ఆల్సో హై టాక్సేషన్ ఆన్ జంక్ ఫుడ్.
దీస్ ఆల్ షుడ్ బి బాట్ ఇన్. ఫిజికల్ యాక్టివిటీస్ని పెంచాలి, లైక్ మెయిన్లీ అర్బన్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా చేయాలి, లైక్ ఓపెన్ స్పేసెస్ ఎక్కువ పెట్టడం, ఫిట్నెస్ ఇన్సెంటివ్స్ని ఇవ్వడం స్కూల్స్కి, వర్క్ ప్లేసెస్కి, సో దట్ పీపుల్ విల్ బి ఎంకరేజ్డ్ టు డూ సమ్ ఫిజికల్ యాక్టివిటీ వితౌట్ గెటింగ్ హ్యాబిచుయేటెడ్ టు ది సెడెంటరీ లైఫ్ స్టైల్. అండ్ ఇంకోటి ఏంటంటే న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్తో కూడా ముందుకు రావచ్చు, స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో అండ్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్స్లో. ఓకే, సో హెల్దీ ఫుడ్ అనేది మాత్రమే కాదు, న్యూట్రిషన్ ఎడ్యుకేషన్ కూడా ఇట్ షుడ్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ ద క్యాంటీన్స్ ఆఫ్ ద కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్. మెడికల్ ఇంటర్వెన్షన్స్ ఇస్ ఇంపార్టెంట్. సో బాడీ మాస్ ఇండెక్స్ మానిటరింగ్ అనేది రొటీన్ అని అవ్వాలి, యాంటీ ఒబేసిటీ డ్రగ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి, క్లినికల్ గైడ్ లైన్స్ అనేవి తీసుకురావాలి ఫర్ రెడ్యూసింగ్ ది ఒబేసిటీ. పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ ని కూడా స్ట్రెంథెన్ అప్ చేయాలి, లైక్ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ది ఒబేసిటీ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్. ఓకే, ప్రస్తుతం ఉన్న హెల్త్ కేర్ ఫ్రేమ్వర్క్స్ లోనే వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ఒబేసిటీ రిలేటెడ్ ఫ్రేమ్వర్క్స్ ఆల్సో. ఓకే, సో ఒబేసిటీ వల్ల ఎకానమిక్ అండ్ సోషల్ కాస్ట్లు కూడా ఎక్కువగా అవుతాయి, హెల్త్ కేర్ సిస్టమ్ స్ట్రెయిన్ అవుతుంది, ఎందుకంటే ట్రీట్మెంట్ కాస్ట్లకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. సో ఒబేసిటీ వల్ల లాట్ ఆఫ్ డిసీజెస్ అనేవి వస్తాయి కాబట్టి వర్క్ ఫోర్స్ ప్రొడక్టివిటీ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో బికాస్ ఆఫ్ ది హెల్త్ రిస్క్ అబ్సెంటిజం పెరుగుతుంది, ఎఫిషియన్సీ ఇన్ ద వర్క్ విల్ డిక్రీజ్, ఫ్యూచర్ ఎకానమిక్ బర్డెన్ విల్ ఆల్సో బీ దేర్, ఒబేసిటీ రిలేటెడ్ కాస్ట్లు అనేవి పెరుగుతాయి అనమాట. ఓకే, ఒబేసిటీ వల్ల 1.57% ఆఫ్ ద జీడిపిని మనం లూజ్ అవుతాం ఇన్ ద కమింగ్ ఇయర్స్. మరి ఏం చేస్తే బాగుంటుంది? పాలసీ రిఫార్మ్స్ తీసుకురావాలి. అయితే ఫుడ్ ఏదైతే జంక్ ఫుడ్ ఉంటుందో వాటి మీద ఎక్కువ ట్యాక్సెస్ విధించడం. ఓకే, అండ్ వీ హ్యావ్ టు రెగ్యులేట్ సమ్ సరోగేట్ అడ్వర్టైజ్మెంట్స్, మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్, అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో ముందుకు రావాలి. సో హెల్త్ ని, ఎడ్యుకేషన్ ని, అర్బన్ ప్లానింగ్ ని, అగ్రికల్చర్ సెక్టార్స్ ని, వీటన్నిటిని ఇంటిగ్రేటెడ్ గా మనం చూడాలి. సో పాలసీ ఫ్రేమర్స్ ఎవరైతే ఉన్నారో దే హ్యావ్ టు ఫ్రేమ్ ద పాలసీస్ బై పుటింగ్ ఇన్ మైండ్ అబౌట్ ఆల్ దిస్ పర్టికులర్ థింగ్స్ అనమాట. ఓకే, కమ్యూనిటీ బేస్డ్ సొల్యూషన్స్ కెన్ బి అ సొల్యూషన్. సో బేసికలీ అర్బన్ ప్లానింగ్ అనేది చేస్తారు, దాంట్లోనే ఇంక్లూడ్ సమ్ ఓపెన్ స్పేసెస్, దీంతో పాటు కమ్యూనిటీ బేస్డ్ లైఫ్ స్టైల్స్ లైక్ యాక్టివ్ లైఫ్ స్టైల్స్ ని ఎంకరేజ్ చేయాలి, న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ ని యాక్సెసిబుల్ గా మార్చాలి, వెల్నెస్ ఇనిషియేటివ్స్ తీసుకురావాలి కార్పొరేట్ లెవెల్లో. సో ఇలా తీసుకురావడం వల్ల ఒబేసిటీ రిలేటెడ్ ఛాలెంజెస్ ని మనం అడ్రస్ చేయొచ్చు. We should not normalize obesity. So it's an important thing or a concern for the health sector in India. Okay. So now let's look at another article. Battle for Growth అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఈ ఆర్టికల్లో మెయిన్లీ మనకి ఎకానమిక్ ట్రాజెక్టరీ ఇన్ ఇండియా ఇన్ డిసెంబర్ క్వార్టర్, ఓకే, ద ఫైనాన్షియల్ ఇయర్ 25 ఏదైతే ఉంటుందో 2024 అండ్ 2025, దీంట్లో Q3, సో దట్ ఈస్ నియర్ టు ద డిసెంబర్ క్వార్టర్, ఆ టైంలో ఎకానమిక్ ట్రాజెక్టరీ ఎలా ఉంది అనేసి ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో లెట్స్ అనలైజ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. GS3లో ఎకానమిక్ గ్రోత్, జీడిపి ట్రెండ్స్, గవర్నమెంట్ స్పెండింగ్, ఇన్ఫ్లేషన్, ఈ టాపిక్స్ తో మనం లింక్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ quarter during the December month and before, primary sector contribution చూసుకుంటే they have contributed 5.2% growth అనమాట. ఓకే, గ్రోత్ రికవరీ ఫ్రమ్ 1.8% లాస్ట్ ఇయర్, ఎందుకంటే ఈసారి మనకి బెటర్ మాన్సూనల్ సీజన్స్ వచ్చాయి, రూరల్ స్పెండింగ్ కూడా పెరిగింది. అగ్రికల్చర్ రిఫార్మ్స్ అండ్ ఇంక్రీజ్డ్ ఎంఎస్పీ, సో బేసికలీ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది, అండ్ అగ్రికల్చర్ లెవెల్లో రిఫార్మ్స్ తీసుకొచ్చారు, దట్ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ టు ది ఇంక్రీజ్ ఇన్ గ్రోత్. అండ్ మైనింగ్ సో మోడెస్ట్ ఇంప్రూవ్మెంట్స్, మైనింగ్ లెవెల్లో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అనేవి వచ్చాయన్నమాట. ఓకే, సో సెకండరీ సెక్టర్ గ్రోత్ అనేది స్లో డౌన్ అయిందనమాట టు 4.8% స్లో డౌన్ అనేది చూసాం. ఈ డిక్లైన్ అనేది లాస్ట్ ఫినాన్షియల్ లైక్ లాస్ట్ క్వార్టర్లో 12.4 అనేది ఉండింది, సో నౌ 4.8% అనమాట. సో ఎందుకు అయింది అని అంటే 25% టారిఫ్ స్టీల్ ఇంపోర్ట్స్ మీద పెట్టడం జరిగింది యుఎస్, దానివల్ల కూడా మన మెటల్ ఎక్స్పోర్ట్స్ మీద ఎఫెక్ట్ అనేది పడింది, దట్ ఈస్ వన్ రీజన్. ఫార్మసిటికల్ ఎక్స్పోర్ట్స్, ఓకే, ఇవి కూడా ఆర్ ఎట్ రిస్క్, ఎందుకంటే టారిఫ్స్ అనేవి దీని మీద కూడా పెరిగాయి వేరే కంట్రీస్ లో. గ్లోబల్ సప్లై చైన్స్ లో అన్సర్టనిటీ ఉండడం వల్ల మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్ అనేది అంత బాగాలేదన్నమాట. అండ్ ఆల్సో ప్రైవేట్ సెక్టార్ ఆర్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ కూడా డిక్లైన్ అయింది. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ that led to the slowdown of secondary sector. But tertiary sector యొక్క analysis మీరు చూసుకుంటే -7.4% growth అనేది చూస్తున్నాం, సో which is slower than 8.3% in Q3 financial year 2024. ఓకే, సో బేసికలీ ఐటీ, ఫినాన్షియల్ సర్వీస్, కన్స్యూమర్ ట్రేడ్ అనేవి స్ట్రాంగ్ ఏరియాస్ గా ఉన్నాయి, బట్ నౌ దే ఆర్ బీన్ స్లోయింగ్ అనమాట. గ్లోబల్ డిమాండ్ అన్సర్టనిటీస్ ఆల్సో అనదర్ ప్రాబ్లమ్. ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో గ్లోబల్ అన్సర్టనిటీస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల కూడా సర్వీస్ సెక్టర్ లో కొంచెం ఇబ్బందులు అనేవి మనం ఫేస్ చేసాం. సో వాట్ ఆర్ ద కీ డ్రైవర్స్ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్?
ఓకే, ఫినాన్షియల్ ఇయర్ 2025 Q3 అని అంటే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది పెరిగింది, 8.3% పెరిగింది. పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ లో, రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ లో, సబ్సిడీస్ లో, వీటిలలో యాజ్ దిస్ వాజ్ అన్ ఎలక్షన్ ఇయర్ స్పెండింగ్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. నెక్స్ట్ ప్రైవేట్ కన్సంప్షన్ గ్రోత్ ఆల్సో వాజ్ సీన్. 6.9% గ్రోత్ అనేది కన్సంప్షన్, ప్రైవేట్ కన్సంప్షన్ లో పెరిగింది అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఫెస్టివ్ సీజన్ డిమాండ్ ఎక్కువగా ఉండింది. రూరల్ స్పెండింగ్ బూస్టెడ్ కన్స్యూమర్ గూడ్స్ ఆల్సో. ఆర్బీఐ యొక్క ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ ఎంత ఉంది మరి? 4.8% అనేది ఉండింది అనమాట ఫినాన్షియల్ ఇయర్ 2025. అండ్ ఇట్ ఈస్ projected to decrease in financial year 2026 to 4.2%. ఇది ఆర్బీఐ అంచనా. ఓకే, సో బేసిక్ గా బెటర్ ప్రైవేట్ కన్సంప్షన్ ఉండాలన్నా, ప్రైవేట్ సెక్టర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఉండాలన్నా ఇన్ఫ్లేషన్ అనేది తగ్గాలి. ఓకే, సో మరి గ్రోత్ ని హిండర్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఒకటి వచ్చేసి గ్లోబల్ లెవెల్లో ట్రేడ్ అన్సర్టనిటీ ఎక్కువగా ఉంది. ఒకవైపు యుఎస్ టారిఫ్స్ తో భయపడుతుంటే, అండ్ టారిఫ్స్ మీద మెయిన్లీ ఫార్మసిటికల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి అనమాట. ఓకే, అండ్ లాట్ ఆఫ్ సప్లై చైన్ డిస్రప్షన్స్ చూసాం బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ దట్ ఆర్ గోయింగ్ ఆన్. ఇండస్ట్రియల్ గ్రోత్ కూడా చాలా వీక్ గా ఉంది. ఓకే, కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్లో డౌన్ చూసామన్నమాట. దీనివల్ల జాబ్ క్రియేషన్ అంత లేదు, ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరగలేదు పెద్దగా. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంపిటేటివ్నెస్ అనేది కూడా ఇట్ రిమైండ్ ఎ కన్సర్న్. అండ్ డేటా క్రెడిబిలిటీ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. సో ఎన్ఎస్ఓ అనేది జీడిపి ఎస్టిమేషన్ మెథడాలజీని రివైజ్ చేయలేదు. దీనివల్ల కూడా అన్సర్టనిటీస్ అండ్ ఈ నంబర్స్ లో కొంచెం అటు ఇటు అయ్యా అని చెప్పేసి కొంతమంది క్రిటిసైజ్ చేశారు. సో సెక్టర్ వైజ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి, దానికి సంబంధించి ట్రాన్స్పరెన్సీ అనేది కూడా లేదు వైల్ క్యాలిక్యులేటింగ్ ద సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్స్. మరి ఏం చేస్తే బాగుంటుంది? సస్టైనబుల్ గ్రోత్ తో మనం ముందుకు రావాలి అని అంటే వాట్ ఆర్ ద పాలసీ రికమెండేషన్స్ దట్ వీ కెన్ గివ్? డిమాండ్ ని బూస్ట్ చేయడానికి మేక్ ఇన్ ఇండియా అండ్ పిఎల్ఐ లాంటి స్కీమ్స్ ని ఎక్స్పాండ్ చేయాలి. ఎంఎస్ఎంఈస్ అండ్ స్టార్ట్అప్స్ కి క్రెడిట్ యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ ఆల్సో ఎక్స్పోర్ట్ మార్కెట్స్ ని డైవర్సిఫై చేసుకోవాలి, నాట్ ఓన్లీ టు సమ్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ బట్ ఆల్సో యూరోపియన్ యూనియన్, ఆసియాన్ కంట్రీస్, ఆఫ్రికన్ నేషన్స్, వీటన్నిటికీ మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నమాట. వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్. నెగోషియేట్ ఆల్టర్నేటివ్ టారిఫ్ రిలీఫ్ అగ్రిమెంట్స్ విత్ యుఎస్ఏ లాంటి కంట్రీస్ తో. ఇండస్ట్రియల్ గ్రోత్ బాటిల్ నెక్స్ ని మనం అడ్రస్ చేయాలి. లాజిస్టిక్స్ ని అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. టెక్నాలజీ అడాప్షన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ టు బి ఇంక్రీజ్డ్. డేటా ట్రాన్స్పరెన్సీని కూడా మనం స్ట్రెంథెన్ అప్ చేయాలి. ఎన్ఎస్ఓ అనేది మెథడాలజీని చేంజెస్ తీసుకొచ్చి కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాల్సిందిగా మనము రికమెండ్ చేయొచ్చు. ఓకే, సో వీ హావ్ కంప్లీటెడ్ దిస్ న్యూస్. నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. సో లెట్ us లుక్ ఎట్ నెక్స్ట్ ఆర్టికల్. వార్ అండ్ పీస్ అని చెప్పేసి యుక్రెయిన్ యుఎస్ కి సంబంధించిన ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వాట్ ఎవర్ ఇస్ నీడెడ్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అక్కడ వరకు మనం చూద్దాం. సో బేసికలీ ఇది సిలబస్ లో మనకి GS2 లో ఇంపార్టెంట్ అనమాట. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే టాపిక్ తో లింక్ చేసుకోవచ్చు. అయితే యుఎస్ యుక్రెయిన్ రిఫ్ట్ ఏదైతే ఉంటుందో వాట్ ఆర్ ద కీ డెవలప్మెంట్స్ రీసెంట్లీ ఏమున్నాయంటే, ట్రంప్ జెలెన్స్కీని క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఎందుకనంటే యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వాంగ్సీని క్వశ్చన్ చేశారు కదా ఫర్ డిప్లొమసీ అండ్ leading to Oval Office altercation and withdrew support. So basically USA start withdrawing the support to Ukraine. That is another thing. So Trump Zelensky ni pressurize cheyadam jarigindi to negotiate with Russia, and also US told that it will stop supplying the weapons. So last 4-5 days నుంచి same thing చూస్తున్నాం. దీని వల్ల యుక్రెయిన్ యొక్క ఎబిలిటీ టు రెసిస్ట్ రష్యా విల్ కమ్ డౌన్. అవునా? ఎందుకంటే మిలిటరీ ఆర్మ్స్ సప్లై అనేది లేదు, ఉండదు యుఎస్ నుంచి. సో ద లార్జెస్ట్ జియోపొలిటికల్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే యుక్రెయిన్స్ నాటో ఆస్పిరేషన్స్. యుక్రెయిన్ అనేది నాటోలో జాయిన్ అవ్వాలి అనుకుంటుంది, బట్ ఇట్ రిమైండ్ అ కంటెన్షియస్ ఇష్యూ బిట్వీన్ రష్యా అండ్ ద వెస్ట్. సో బైడెన్ వర్సెస్ ట్రంప్ పాలసీస్ ఏమున్నాయి? జో బైడెన్ వచ్చేసి యుక్రెయిన్ ని సపోర్ట్ చేశారనమాట. ఎందుకనంటే మిలిటరీ ఎయిడ్ ని ఇచ్చి రష్యాకి అగేన్స్ట్ గా పోరాడడానికి హెల్ప్ చేశారు. బట్ టోటల్ గా ఫారెన్ పాలసీలో మనం షిఫ్ట్ అనేది చూసాం విత్ రెస్పెక్ట్ టు ట్రంప్స్ పాలసీస్. ఓకే, యూరోపియన్ యూనియన్ డిపెండెన్స్ ఆన్ యుఎస్ఏ ఏముంది? యూకే ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టామర్ గారు ఏమంటున్నారంటే, కాల్డ్ ఫర్ యూరోప్ టు డూ హెవీ లిఫ్టింగ్. ఓకే, యూరోపియన్ లెడ్ యుక్రెయిన్ ప్లాన్స్ నీడ్ యుఎస్ సపోర్ట్ అని చెప్పేసి తను ఎంఫసైజ్ చేయడం జరిగిందనమాట. సో వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్ ఆఫ్ యుఎస్ పాలసీ షిఫ్ట్? యుక్రెయిన్ కి మిలిటరీ ఎయిడ్ అనేది ఉండదు, సెక్యూరిటీ గ్యారంటీ రిస్క్లు అనేవి పెరుగుతాయి, అండ్ ఆల్సో గ్లోబల్ జియో పాలిటిక్స్ లో చేంజ్ అనేది చూస్తాము. సో రష్యా విల్ బి హ్యావింగ్ అ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ విచ్ విల్ నాట్ బి లైక్డ్ బై యూరోపియన్ కంట్రీస్, అండ్ ఆల్సో
యుఎస్ గ్లోబల్ రెప్యుటేషన్ అనేది డిక్లైన్ అవుతుంది ఇఫ్ యుక్రెయిన్ వాజ్ లెఫ్ట్ ఇన్ దట్ పర్టిక్యులర్ ట్రాప్. ఓకే, ష్యూర్ యూరోప్ మైట్ బి ఫోర్స్ టు టేక్ అ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యుక్రెయిన్స్ డిఫెన్స్. ఓకే, ఏం చేస్తే బాగుంటుంది మరి? యుఎస్ అనేది ఒక స్టేబుల్ పొజిషన్ తో ముందుకు రావాలి యాజ్ అ బిగ్ లీడర్. ఓకే, రష్యా యొక్క కన్సర్న్సే కాదు, యుక్రెయిన్ యొక్క సెక్యూరిటీ కన్సర్న్స్ ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ యూరోపియన్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో దే మస్ట్ టేక్ అ స్ట్రాంగర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ సపోర్టింగ్ యుక్రెయిన్. అ మల్టీలాటరల్ డిప్లొమాటిక్ అప్రోచ్ క్యాన్ బి హెల్ప్ఫుల్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఓకే, సో లెట్ us look at another article, the way to protect orans అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. సో ఒరాన్స్ అంటే నథింగ్ బట్ సేక్రెడ్ గ్రూవ్స్ అన్నమాట. సో ఇలా మనము ఒరాన్స్ అని రాజస్థాన్ ఏరియాలో పిలుస్తూ ఉంటాం ఈ పర్టికులర్ సేక్రెడ్ గ్రూవ్స్ ని. ఓకే, సో దే ఆర్ ట్రెడిషనలీ కన్జర్వ్డ్ బై ద లోకల్ కమ్యూనిటీస్ ఆఫ్ రాజస్థాన్. ఓకే, సో ఒరాన్స్ అంటే నథింగ్ బట్ సేక్రెడ్ గ్రూవ్స్. లెట్స్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ది ఆర్టికల్. GS2 లో గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ ఫర్ డెవలప్మెంట్, రోల్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్, ఆ టాపిక్స్ తో మనం లింక్ చేసుకోవచ్చు. So if you look at understanding about orans ante they have been protected by the local communities pre-agrarian times nunchi. ఎందుకంటే రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఉంది కాబట్టి, మెయిన్ ఇన్ ద రాజస్థాన్ ఏరియా అండ్ ఆల్. సో దీని వల్ల వాటర్ రీఛార్జ్ జోన్స్ అనేవి పెరుగుతాయి, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, బయోడైవర్సిటీ అనేది కన్జర్వ్ అవుతుంది, ఫ్లోరా అండ్ ఫౌనా అనేది ప్రొటెక్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ లైక్ అ కమ్యూనిటీ గవర్నెన్స్ అనమాట. ట్రెడిషనల్లీ ఇది ఇన్ఫార్మల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో దే స్టార్ట్ మేనేజింగ్ దిస్ particular institutions or this particular orans. So restricting tree cutting and also ensuring the conservations. So basically what are the issues with respect to the orans? Mari orans ki sambandhinchi elanti issues అనేవి ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ వాటిని ఫార్మలైజ్ చేయడంలో వర్స్ట్ ప్రాబ్లం ఏమొస్తుంది అని అంటే ఇంక్లూజన్ అండర్ ద ఫారెస్ట్ యాక్ట్ అనమాట. సో సుప్రీం కోర్ట్ హ్యాస్ డిక్లేర్డ్ ఒరాన్స్ as ఫారెస్ట్ అండర్ ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. అయితే ఒరాన్స్ ని ఫారెస్ట్ కింద కన్సిడర్ చేసింది అనమాట సుప్రీం కోర్ట్ అండర్ ది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980. అంటే వాటికి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. హౌవెవర్ there are some exemptions in the Forest Conservation Amendment Act 2023. అమెండ్మెంట్ తీసుకొచ్చిన దాంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ మనం డిఫారెస్టేషన్ అనేది చేయొచ్చు ఇన్ సర్టన్ కేసెస్, లైక్ అవి జూస్ అయినా, సఫారీస్ అయినా, ఈకో టూరిజం కోసం అయినా డిఫారెస్టేషన్ అనేది సర్టన్ కేసెస్ లో చేయొచ్చు. కానీ దీనివల్ల కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది పెరుగుతుంది ఆన్ ఓరాన్స్. సో డిక్లేరింగ్ ఒరాన్స్ as a community reserves, how they will declare? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 అనేది ఫార్మల్ కమిటీని సెటప్ చేయాలన్నమాట దీని ప్రకారం ఫర్ మేనేజింగ్ దీస్ పర్టికులర్ రిజర్వ్స్. ఓకే, సెక్రెట్ గ్రూవ్స్ ని మేనేజ్ చేయడానికి. సో ఈ కమిటీస్ ఏంటంటే దే ఆఫెన్ ఎక్స్క్లూడ్ లోకల్ కమ్యూనిటీస్ అనమాట. వాళ్ళని డెసిజన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ చేయట్లేదు. దీనివల్ల ట్రెడిషనల్ గవర్నెన్స్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో దే స్టార్టెడ్ లూజింగ్ దేర్ ఇంపార్టెన్స్. సో అయితే డిక్లేరింగ్ ఒరాన్స్ as a కామన్ ఫారెస్ట్ ల్యాండ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఆఫ్ 2006 ఏదైతే ఉంటుందో ఫారెస్ట్ లకి కమ్యూనిటీ రైట్స్ ని ఇస్తుంది అనమాట. ఇట్ విల్ గ్రాంట్ సమ్ కమ్యూనిటీ రైట్స్ ఓవర్ ద ఫారెస్ట్. హౌవెవర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఒరాన్స్ మేనేజర్స్ ని ఎక్స్క్లూడ్ చేస్తుంది అనమాట, ట్రెడిషనల్ గా ఒరాన్ ఏరియాస్ ని మేనేజ్ చేసే వాళ్ళని. దీనివల్ల దే స్టార్టెడ్ లూజింగ్ దేర్ కంట్రోల్. లోకల్ కమ్యూనిటీస్ అనే వాళ్ళు భయపడుతున్నారు బికాస్ వాళ్ళ యొక్క రైట్స్ అండ్ యాక్సెసిబిలిటీ రైట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ బ్యూరోక్రాటిక్ ఫార్మలైజేషన్ వల్ల అవి పోతాయేమో అని భయపడుతున్నారు అనమాట. అలా కామన్ ఫారెస్ట్ ల్యాండ్ గా చేయాలన్న ప్రాబ్లమే ఉంది, కమ్యూనిటీ రిజర్వ్ గా చేయాలన్న ప్రాబ్లమే ఉంది. ఓకే, దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ లో ఇంక్లూడ్ చేద్దామన్నా. ఓకే, మరి వాట్ షుడ్ బి ద బెటర్ అప్రోచ్, వాట్ షుడ్ బి ద బెస్ట్ అప్రోచ్? స్ట్రాంగ్ కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఇట్స్ క్యాన్ బి అ ఇంపార్టెంట్ వే ఫార్వర్డ్. కాంప్రహెన్సివ్ పాలసీని తీసుకురావాలి ఆన్ ఒరాన్ గవర్నెన్స్. సుప్రీం కోర్ట్ హ్యాస్ సజెస్టెడ్ దట్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ అనేది హోలిస్టిక్ పాలసీని ఫ్రేమ్ చేయాలి ఆన్ ఒరాన్స్. అయితే దీని వల్ల మనము వీ కెన్ రికగ్నైజ్ ద రీజనల్ డైవర్సిటీ అనమాట ఇన్ మేనేజ్మెంట్ ఆఫ్ దిస్ ప్రాక్టీసెస్. ఓకే, అండ్ ఆల్సో ఇన్ఫార్మల్ కమ్యూనిటీ ఇన్స్టిట్యూషన్స్ ని కూడా మనం ఎంపవర్ చేయాలి. సో స్టేట్ డ్రివెన్ కంట్రోల్ కాకుండా కమ్యూనిటీ లెడ్ గవర్నెన్స్ మోడల్స్ ఏవైతే ట్రెడిషనల్ గా ఉన్నాయో వాటిని మనం ఐడెంటిఫై చేసి వాటిని రెప్లికేట్ చేయాలి. లోకల్ పీపుల్ ని సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ద్వారా వాళ్ళని కూడా డెసిషన్ మేకింగ్ లో మనం ఇన్వాల్వ్ చేయాలి ఒరాన్స్ కి సంబంధించి. సస్టైనబుల్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో బ్యాలెన్స్డ్ కన్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట విత్ లోకల్ లైవ్లీహుడ్స్. కమ్యూనిటీ పార్టిసిపేషన్ షుడ్ బి ఇన్ ద సెంట్రల్ పొజిషన్ టు ప్రొటెక్ట్ ఒరాన్స్. ఓకే, so let's look at another article.
సుప్రీం కోర్ట్ సీక్స్ మెజర్స్ అగేన్స్ట్ వల్గారిటీ ఆన్లైన్. సో బేసికలీ సుప్రీం కోర్ట్ మండే రోజు ఏం చెప్పిందంటే సాలిసిటర్ జనరల్ అయిన తుషార్ మెహతా గారు, సో అతను సెంటర్ కి అప్రోచ్ అవ్వడంతో అపీర్ అవ్వడంతో అతన్ని సజెషన్స్ అడిగిందనమాట. ఏం సజెషన్స్ అంటే ఈ ఫిల్తీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, వల్గర్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, నార్మల్ గా టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో రన్ అయ్యే లాంగ్వేజ్, సో దట్ విల్ లీడ్ టు సమ్ హ్యూమర్ బేసికలీ. కానీ ఆ ఫిల్తీ లాంగ్వేజ్ ని అవాయిడ్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది, వాట్ షుడ్ బి ద మెజర్స్ దట్ నీడెడ్ టు బి టేకెన్ అని చెప్పేసి సాలిసిటర్ జనరల్ గారిని సుప్రీంకోర్టు అడగడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ హ్యూమర్ కి పర్వర్సిటీకి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు మనకి చెప్పడం జరిగిందనమాట. కోర్ట్ ఏం చెప్పింది అని అంటే రెగ్యులేటరీ మెజర్స్ అనేవి దే ఆర్ నెసెసరీ టు ఎన్షూర్ దాట్ ఈ ప్రోగ్రామ్స్ అనేవి మోరల్ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేయడంలో హెల్ప్ అవ్వాలి, ఇండియన్ సొసైటీని నెగటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయకూడదు, ఓకే, సెన్సర్షిప్ కి గురవ్వకూడదు, ఫండమెంటల్ రైట్ టు ఫ్రీ స్పీచ్ అనే దానికి, ఎక్స్ప్రెషన్ అనే దానికి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ ద డీసెన్సీ అండ్ మొరాలిటీ అని చెప్పేసి సుప్రీం కోర్ట్ చెప్పింది అనమాట. కోర్ట్ ఇంకేం చెప్పింది అని అంటే ఇట్ వాంటెడ్ అ హెల్దీ డిబేట్ ఆన్ దిస్ ఇష్యూ, అన్ని స్టేక్ హోల్డర్స్ ని ఇన్వాల్వ్ చేసి దీని మీద హెల్దీ డిబేట్ అనేది కండక్ట్ చేద్దాం అని చెప్పేసి సుప్రీంకోర్టు అనింది. సో ఈ బెంచ్ అనేది ఇట్ వాజ్ హియరింగ్ అన్ అప్లికేషన్ ఫైల్డ్ బై యూట్యూబర్ రణ్వీర్ అలబడియా, రైట్. సో సీకింగ్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ ద క్లాస్ ఇన్ February 18 ఆర్డర్ ఆఫ్ ద టాప్ కోర్ట్. సో దాని కంటెక్స్ట్ లో ఈ పర్టికులర్ థింగ్ అనేది వచ్చిందనమాట. ఇండియా గాట్ టాలెంట్ ఇష్యూ అనేది మీకు అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, బట్ ఇక్కడ మనకి లార్జర్ ఇష్యూ ఇస్ అబౌట్ వల్గారిటీ. సుప్రీంకోర్టు ఎందుకు అడిగింది అనేది చూద్దాం. సో సుప్రీంకోర్టు స్టాండ్ ఏంటంటే సుప్రీంకోర్టు బెంచ్ విచ్ ఇస్ లెడ్ బై జస్టిస్ సూర్యకాంత్ ఆస్క్డ్ ద గవర్నమెంట్ టు సజెస్ట్ సమ్ రెగ్యులేటరీ మెజర్స్. ఈ ఫిల్తీ లాంగ్వేజ్ ని, వల్గారిటీని ఆన్లైన్ కంటెంట్ లో అవాయిడ్ చేయడానికి ఏం చేస్తే బాగుంటుంది అని అడిగిందనమాట. అయితే ఇది హ్యూమర్ కి పర్వర్సిటీకి డిఫరెన్స్ ఉంటుంది, ఆ డిస్టింక్షన్ ని తీసుకురండి. నో సెన్సర్షిప్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ షుడ్ బి డన్, బట్ వైల్ ఎన్షూరింగ్ దట్ దెర్ ఆర్ సమ్ రెస్ట్రిక్షన్స్ ఆల్సో. డీసెన్సీ అనేది ఉండాలి మాట్లాడే విషయాలలో. సో కేస్ డీటెయిల్స్ చూసుకుంటే మనందరికి తెలిసిందే, రణ్వీర్ గారు ద యూట్యూబర్ వాజ్ బార్డ్ ఫ్రమ్ ఎయిరింగ్ హిస్ పాడ్కాస్ట్ డ్యూ టు ద కంట్రవర్షియల్ రిమార్క్స్. ఎందుకనంటే ఇండియా గాట్ టాలెంట్ లో కొన్ని కాంట్రవర్షియల్ రిమార్క్స్ చేయడం వల్ల అతన్ని పాడ్కాస్ట్లను చేయకుండా బార్ చేశారనమాట. అయితే కోర్ట్ అలౌడ్ హిమ్ టు రెజ్యూమ్ హిస్ పాడ్కాస్ట్ ప్రొవైడెడ్ ఇట్ మెయింటైన్స్ అ మొరాలిటీ అండ్ డీసెన్సీ ఆల్సో. ఒకవేళ అతను కంటిన్యూ చేసుకోవాలంటే మొరాలిటీ అండ్ డీసెన్సీని దృష్టిలో పెట్టుకొని ఆ స్టాండర్డ్స్ తోనే కంటిన్యూ చేయాలి అని చెప్పేసి కోర్ట్ చెప్పింది అనమాట. అయితే వాట్ ఆర్ ద కీ కోర్ట్ అబ్జర్వేషన్స్? ఫిల్తీ లాంగ్వేజ్ ఇస్ నాట్ అబౌట్ టాలెంట్, అది టాలెంట్ కాదు. సుప్రీంకోర్టు అనేది క్లియర్ హ్యూమర్ ని ఎంఫసైజ్ చేసింది, మొరాలిటీని, డీసెన్సీని మెయింటైన్ చేయాలి అని చెప్పింది. గ్లోబల్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు అలైన్ దట్ వాల్యూస్ ఇన్ ద ఇండియాస్ ఆల్సో. ఓకే, కోర్ట్ అర్జ్డ్ ఫర్ ద హెల్దీ డిబేట్. సో అన్ని స్టేక్ హోల్డర్స్ ని ఇన్వాల్వ్ చేసి ఈ టాపిక్ మీద హెల్దీ డిబేట్ ని కండక్ట్ చేద్దామన్నట్టు సుప్రీంకోర్టు అనిందనమాట. అయితే వాట్ ఈస్ ద గవర్నమెంట్ రోల్ ఇన్ రెగ్యులేషన్? సో బేసికలీ సుప్రీంకోర్టు ఏమో సాలిసిటర్ జనరల్ ని సజెషన్స్ అనేవి అడిగింది. అయితే సాలిసిటర్ జనరల్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, సో సమ్ కమిడియన్స్ ఏంటంటే గవర్నమెంట్ ని కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు, బట్ దే హ్యావ్ ఆల్సో నీడెడ్ టు బీ స్టే ఇన్ ద డీసెన్సీ లిమిట్స్. సుప్రీంకోర్టు దాన్ని అగ్రీ చేసింది, ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకురావాలి అని చెప్పింది టు కర్వ్ ద వల్గారిటీ. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి, అండ్ ఆల్సో దాంట్లో రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి, వాటిని కూడా ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆర్టికల్ 19 Clause 1A ఏదైతే ఉంటుందో రైట్ టు స్పీచ్, దానికి కూడా కొన్ని రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఆర్టికల్ 19 Clause 2 లో ఉంటాయి. సో డీసెన్సీ అండ్ మొరాలిటీని దృష్టిలో పెట్టుకోవాలి. ఐటీ యాక్ట్ ఆఫ్ 2000 ఏదైతే ఉందో ఇట్ గవర్న్స్ ఆబ్సీన్ అండ్ ఆఫెన్సివ్ కంటెంట్ ఆన్లైన్ ఆల్సో. ఫండమెంటల్ రైట్స్ అనేవి దే ఆర్ సబ్జెక్ట్ టు డ్యూటీస్. రైట్స్ అనేవే కాదు, మన హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి అని చెప్పి సుప్రీంకోర్టు రిమార్క్ చేసింది అనమాట. ఓకే, so try to solve this UPSC prelims question in the context of digital content regulation. Which of the following correctly explain the Supreme Court's approach in this particular case? So ఏంటంటే కోర్ట్ అనేది it emphasized the need for a balanced regulatory approach that prevents vulgarity but does not censor legitimate free speech. So ఇదన్నమాట కోర్ట్ యొక్క వ్యూ. ఓకే, so that's why answer is the B. నెక్స్ట్, హౌ ఈస్ చైనాస్ ఫారెన్ పాలసీ స్ట్రక్చర్? సో చైనా యొక్క ఫారెన్ పాలసీ ఎలా స్ట్రక్చర్ అయింది? సో హౌ ఇట్ ఈస్ రిలవెంట్ టు ఇండియా? సో దీని యొక్క సమ్మరీ అని నేను చెప్తాను, ఎందుకంటే డీటెయిల్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఇస్ నాట్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. సో వాట్ ఆర్ ద కీ డెసిషనర్, హూ ఆర్ ద కీ డెసిషనర్ మేకర్స్ ఇన్ ద చైనా అంటే, సో దేర్ ఇస్ పొలిటీ బ్యూరో స్టాండింగ్ కమిటీ అనమాట. సో బేసికలీ వాళ్ళు ఓవరాల్ పాలసీని సెట్ చేస్తారు, విచ్ ఇస్ లెడ్ బై జీ జిన్పింగ్.
ఓకే, ఫారెన్ అఫైర్స్ కమిషన్ కూడా ఉంటుంది వాళ్ళకి, పాలసీ కోఆర్డినేట్ చేస్తారు, డెసిషన్ మేకింగ్స్ అనేవి తీసుకుంటారు. ఓకే, సో సిపిసిస్ డిప్లొమాటిక్ ఆర్మ్. సో వాళ్ళ యొక్క డిప్లొమాటిక్ ఆర్మ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్ ఆఫ్ సిపిసి. ఓకే, సో వాళ్ళు పార్టీ టు పార్టీ డిప్లొమసీని మెయింటైన్ చేస్తూ ఉంటారు. యునైటెడ్ ఫ్రంట్ వర్క్ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. సో బేసికలీ చైనీస్ యొక్క కమ్యూనిటీస్ మీద దెల్ హ్యావ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్, రీజనల్ అఫైర్స్ ని ట్యాకిల్ చేస్తూ ఉంటారు. మన దగ్గర మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఎవరైతే ఉంటారో, సో ద స్టేట్ కంట్రోల్డ్ బాడీ అనమాట. సో బేసికలీ లాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ టైమ్ బట్ రివైవ్డ్. బేసిక్గా జీ జిన్పింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇది రివైవ్ అయింది, బట్ విత్ టైం దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ కొంచెం తగ్గింది ఇనిషియల్ గా. ఓకే, సో చైనా డిప్లొమసీకి ఈ పర్టికులర్ బాడీ అనేది చాలా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే డెఫినెట్లీ నో, నాట్ ఎట్ ఆల్ నీడెడ్ ఫర్ ది ఎగ్జామ్. చైనీస్ యూపీఎస్సీ మనం రాయట్లేదు కదా. ఓకే, జస్ట్ మీకు యూ హ్యావ్ టు లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, సో దాని నుంచి మనం ఏమైనా ఇన్స్పైర్ అవ్వచ్చా ఇండియాకి అనేది థింక్ చేయాలంతే. ఓకే, వాట్ ఈస్ ద కీ టేక్ అవే అంటే చైనీస్ ఫారెన్ పాలసీ అనేది ఇట్ ఈస్ పార్ట్లీ కంట్రోల్డ్ బై సిపిసి బాడీస్ లైక్ ఎఫ్ఏసి, ఐడిసిపిసి లాంటి బాడీస్ రెగ్యులేట్ చేస్తే, వెరాజ్ ఎంఎఫ్ఏ ఏదైతే ఉంటుందో అది ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ ని తీసుకుంటుంది అనమాట. అలాంటి కంట్రోల్ ని మనం ఇండియా లెవెల్లో కూడా డెవలప్ చేయొచ్చా అనేది మనం ఆలోచించాలి అంతే. సో మోర్ దెన్ దిస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్ ఫర్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, వై ఇస్ పరందూర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఫేసింగ్ ఆపోజిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ ఏంటో చూద్దాం. 1998లో అనౌన్స్ చేశారు ఎయిర్పోర్ట్ కి సంబంధించి, బట్ 2022లో ఫైనలైజ్ అయింది. సో 29,000 ఇస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్, 29,000 crores. సైజ్ వచ్చేసి 2172 hectares. అగైన్ నంబర్స్ నాట్ ఇంపార్టెంట్. 100 million ప్యాసింజర్ కెపాసిటీ అనేది ఉంటుంది పర్ ఇయర్. ఓకే, సో ఎందుకు ఆపోజ్ చేస్తున్నారు అని అంటే డిస్ప్లేస్మెంట్ వల్ల. సో దీనివల్ల 13 villages డిస్ప్లేస్ అవ్వాల్సి వస్తుంది. 950+ ప్రొటెస్ట్ అని మనం చూసామన్నమాట. 950 days ప్లస్ ఎక్కువ, అంతకన్నా ఎక్కువ ప్రొటెస్ట్లను మనం చూసాం. దీనివల్ల వెట్ ల్యాండ్స్ అక్కడ ఏవైతే ఉంటాయి అవి డిస్టర్బ్ అవుతాయి. 26% వెట్ ల్యాండ్స్ ఆర్ ఎట్ రిస్క్. ఫ్లడ్ రిస్క్ ఎక్కువ ఉంటాయి బికాస్ ఆఫ్ ద కంబన్ కెనాల్. ఒక కంబన్ కెనాల్ అనే దాన్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది దీనివల్ల. సో దానివల్ల కూడా ఆపోజిషన్ చూస్తున్నాం. హైడ్రలాజికల్ రిపోర్ట్ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో అది కూడా పబ్లిక్ లో పెట్టలేరు దీనికి సంబంధించి. కరెంట్ స్టేటస్ చూసుకుంటే ల్యాండ్ అక్విజిషన్ అండ్ సర్వీస్ చేస్తున్నారు. ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ పెద్ద హర్డిల్ ఉంది. కన్స్ట్రక్షన్ మే స్టార్ట్ బై 2025, ఫస్ట్ ఫేజ్ కెన్ బి బై 2028. సో లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి దానికైతే. ఓకే, ఎన్వైరన్మెంట్ వర్సెస్ డెవలప్మెంట్ ఇష్యూస్ తో దాన్ని కోట్ చేయొచ్చు మీరు ఓకే ఎగ్జాంపుల్ గా. నెక్స్ట్, police are yet to fathom the right to free speech and expression, says Supreme Court. So basically కాంగ్రెస్ ఎంపీ అయిన ఇమ్రాన్ ప్రతాప్ గారి పోయం ఏదైతే ఉంటుందో, సో దీనికి అగేన్స్ట్ గా ఎఫ్ఐఆర్ చార్జ్ చేయాల్సి వచ్చింది గుజరాత్ లో, ఎందుకంటే దాంట్లో ఎనిమిటీని ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి అన్నారు. సుప్రీంకోర్టు యొక్క స్టాండ్ ఏంటంటే ఇట్ క్రిటిసైజ్డ్ పోలీస్ ఫర్ ఫెయిలింగ్ టు గ్రాస్ప్ ఫ్రీ స్పీచ్. పోయట్రీ అనేది ఇట్ షుడ్ నాట్ బి స్టిఫిల్డ్ అని చెప్పేసి పోలీస్ ని అనడం జరిగింది, క్రిటిసైజ్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు. సాలిసిటర్ జనరల్ ఏమంటున్నారంటే హీ కాల్డ్ ద పోయమ్ యాజ్ ఎ చీప్, సదక్ చాప్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, హీ ఆబ్జెక్టెడ్ టు గాంధీస్ కంపారిజన్. అండ్ డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎఫ్ఐఆర్ బేస్డ్ ఆన్ అండ్ ఎడిటెడ్ వీడియో మిస్ఇంటర్ప్రిటింగ్ ద పోయమ్స్ మీనింగ్ అని చెప్పేసి అంటున్నారు. సో సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఏంటంటే పోలీస్ సెన్సిబుల్ గా ఉండాలి బై హ్యాండ్లింగ్ ద కేసెస్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. జడ్జ్మెంట్ ని రిజర్వ్ చేశారు. గుజరాత్ హైకోర్ట్ హ్యాస్ రిఫ్యూజ్డ్ టు క్వాష్ ఎఫ్ఐఆర్ ఎర్లియర్, బట్ నౌ సుప్రీంకోర్ట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పోయమ్ ఇట్ సెల్ఫ్. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. కీ టేక్ అవే ఏంటంటే సుప్రీంకోర్టు రీబంగ్డ్ ద పోలీస్ ఫర్ మిస్యూజింగ్ ద లాస్ అగేన్స్ట్ ద ఫ్రీ స్పీచ్, ఆర్టికల్ 19. ఓకే, అయితే ఐల్ మేక్ యూ లుక్ ఎట్ 3 articles. సో బేసికలీ ఇది ఉంది, దిస్ ఇస్ ఆల్సో ప్రిలిమ్స్ ఆర్టికల్, దిస్ ఇస్ ఆల్సో ప్రిలిమ్స్ ఆర్టికల్. సో ఇది టోటల్ గా మీరు చదివేస్తే మీకు అర్థమైపోతుంది ది థర్డ్ వన్. ఓకే, సో పీడిఎఫ్ అనేది మీకు తారా ఈఎస్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది అండ్ తారా ఈఎస్ వెబ్సైట్ లో కూడా మీకు వెళ్తే అవైలబుల్ గా ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ ఫస్ట్ 2 articles కి నేను కాంటెక్స్ట్ చెప్తాను చూడండి. సో ఒక స్టడీ ప్రకారం 6,327 గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ ని 4 states కి అక్రాస్ లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అనమాట, ఇండియన్ స్టేట్స్ లో. సో సర్వేస్ ద్వారా మిగతా మెథడ్స్ ద్వారా వాటిని కండక్ట్ చేసే సర్వేస్ ని ఈ పర్టికులర్ డేటాని ఇవ్వడం జరిగింది. సో బేసికలీ గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ద డాల్ఫిన్ స్పీసెస్, ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్ స్పీసెస్, మెయిన్లీ గంగా బ్రహ్మపుత్ర లాంటి రివర్స్ లో అండ్ ఆల్సో వాటి యొక్క ట్రిబ్యూటరీస్ లో ఎక్కువగా మనం గ్యాంజెటిక్ డాల్ఫిన్స్ ని చూస్తూ ఉంటాం. సో దీస్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ ఎండేంజర్డ్, ఎందుకంటే అక్కడ లాట్ ఆఫ్ పొల్యూషన్, హ్యాబిటాట్ డిస్ట్రక్షన్స్, యాక్సిడెంటల్ కిల్లింగ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి.
సర్వే ఏం ఫౌండ్ అవుట్ చేసిందంటే ఈ గాంజెటిక్ డాల్ఫిన్స్ మెయిన్లీ మనకి 4 స్టేట్స్ కి అక్రాస్ గా కనబడుతున్నాయి. ఏంటవి? ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహార్ ఇలాంటి స్టేట్స్ లో. అయితే ఇక్కడ న్యూ మెథడ్ ని యూజ్ చేశారనమాట ఈ సర్వేని కండక్ట్ చేయడానికి ఫర్ కౌంటింగ్ దిస్ డాల్ఫిన్స్. ఓకే, సో దే హ్యావ్ మేడ్ డైరెక్ట్ కంపారిజన్ విత్ ద ఓల్డ్ సర్వేస్. సో దీని వల్ల కొత్త మెథడ్స్ వల్ల ఓల్డ్ సర్వేస్ తో డైరెక్ట్ కంపారిజన్ చేయడం కొంచెం డిఫికల్ట్ గా మారిందనమాట. అయితే ఈ కాంటెక్స్ట్ లో మన గాంజెటిక్ డాల్ఫిన్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే దీస్ ఆర్ ద ఇండికేటర్ స్పీసెస్ అనమాట. ఇండికేటర్ స్పీసెస్ అంటే ఏంటి? రివర్ హెల్త్ ని ఇండికేట్ చేస్తాయి. ఒకవేళ డాల్ఫిన్స్ అనేవి థ్రైవ్ అవుతున్నాయని అంటే రివర్ ఈస్ క్లీన్ అని అర్థం. ఒకవేళ అవ్వట్లేదు అంటే రివర్ ఈస్ పొల్యూటెడ్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అందుకే వీటిని ఇండికేటర్ స్పీసెస్ అంటాం. సో షెడ్యూల్ 1 లో ఇవి ప్రొటెక్షన్ లో ఉంటాయి అనమాట ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. సో అండ్ ఆల్సో దీనికి సంబంధించి వీటిని ప్రొటెక్ట్ చేయడానికి ప్రాజెక్ట్ డాల్ఫిన్ ని 2020లో లాంచ్ చేయడం జరిగింది గవర్నమెంట్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ దిస్ న్యూస్. నెక్స్ట్, ఇండియా లాంచెస్ మల్టీనేషన్ అలయన్స్ ఫర్ కొలాబరేషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇండియా అనేది మల్టీనేషనల్ అలయన్స్ ని సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం లాంచ్ చేయడం జరిగిందనమాట. దీంట్లో మెయిన్లీ రీసైక్లింగ్ మీద అండ్ ఆల్సో రిసోర్స్ ఎఫిషియన్సీ మీద, వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఈ ఇనిషియేటివ్ కింద. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ మల్టీనేషన్ అలయన్స్ ఫర్ కొలాబరేషన్ అని అంటే సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ ఎంకరేజ్ చేస్తారు విత్ గ్లోబల్ కోఆపరేషన్. అండ్ దాంతో పాటు వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వాటిని షేర్ చేస్తూ సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేస్తారనమాట. సో దిస్ వాజ్ లాంచ్డ్ అండర్ ఇండియాస్ G20 ప్రెసిడెన్సీ. సో ఇండియా అనేది G20 ప్రెసిడెన్సీని హెడ్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ఐడియాని ఇవ్వడం జరిగిందనమాట. సో దట్ ఈజీగా మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, గోల్స్ ని మీట్ అవ్వచ్చు. దీని ద్వారా ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ యొక్క పార్ట్నర్షిప్ తో మనము డిఫరెంట్ కంట్రీస్ యొక్క గవర్నమెంట్స్ అండ్ ఇండస్ట్రీస్ తో పార్ట్నర్ అయ్యి విల్ గో టువర్డ్స్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. దీంట్లో మెయిన్లీ సర్క్యులర్ ఎకానమీ మీద, వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్స్ మీద, రీసైక్లింగ్ మీద, ఎకో ఫ్రెండ్లీ అర్బన్ ప్లానింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్? సో వాట్ విల్ బి ది ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అంటే ఒకటి వచ్చేసి ఇండియా యొక్క నెట్ జీరో గోల్స్ అండ్ క్లైమేట్ రెసిలియెంట్ గోల్స్ ని మనం ఈజీగా మీట్ అవ్వచ్చు దీనివల్ల. అండ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఓకే, వీ కెన్ ఎంకరేజ్ ద ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ ద వేస్ట్ డిస్పోజల్ అండ్ రిసోర్స్ ఎఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్, సో హై పవర్ డిఫెన్స్ కమిటీ ఐడెంటిఫైస్ కీ థ్రస్ట్ ఏరియాస్ ఫర్ మోడర్నైజేషన్ ఆఫ్ IAF అని చెప్పేసి అడిగారు కదా, అంటున్నారు కదా. ఏం లేదు, ఒక స్పెషల్ కమిటీని రికమెండ్ చేశారనమాట. ఒక స్పెషల్ కమిటీ హెస్ బీన్ రికమెండెడ్. ఏం రికమెండ్ చేసింది? సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని ఎక్కడెక్కడ మోడర్నైజ్ చేయాలి అని చెప్పేసి. సో బేసికలీ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన టెక్నాలజీని ఇండిజినైజ్ చేయాలి. ఫారెన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మీద మనము తక్కువ డిపెండ్ అవ్వడం బెటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అండ్ దే హ్యావ్ గివెన్ సంథింగ్ కాల్డ్ యాజ్ మోడర్నైజేషన్ ప్లాన్. మోడర్నైజేషన్ ప్లాన్ మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ని స్ట్రెంథెన్ అప్ చేయడం, ఫైటర్ జెట్స్, మిసైల్ సిస్టమ్ వీటిలలో అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేయాలి, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ వార్ఫేర్, డ్రోన్, ఇంపోర్ట్స్ మీద తగ్గించుకోవాలి మన డిపెండెన్సీని, డిఫెన్స్ ని ఇండిజినైజ్ చేయాలి. ఓకే, ఆత్మనిర్భర్ భారత్, సెల్ఫ్ రిలయంట్ ఇనిషియేటివ్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రమోట్ చేయాలి అని చెప్పేసి కూడా రిపోర్ట్ లో ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంకొన్ని ఛాలెంజెస్ కూడా చెప్పారు. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్? ఒకటి వచ్చేసి డెసిజన్ మేకింగ్ ఫాస్టర్ గా లేదు, అదొక ప్రాబ్లం. డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ కి సంబంధించి డెసిజన్ మేకింగ్ ప్రాపర్ గా లేదు. అండ్ ఆల్సో రికమెండేషన్స్ ని టైమ్లీగా ఇంప్లిమెంట్ చేయరు, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఇస్ నాట్ హ్యూజ్. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం దట్ వాజ్ ఫోకస్డ్ అపాన్. ఓకే, సో నేను ఈ 3 ఆర్టికల్స్ యొక్క ఎసెన్స్ చెప్పాను కదా. సో వాట్ యూ నీడ్ టు డూ ఇస్ హ్యావ్ అ క్విక్ రీడ్ ఆఫ్ దిస్ 3 ఆర్టికల్స్ లైన్ బై లైన్ ఫ్రమ్ ది ఆర్టికల్. ఓకే, సో న్యూస్ ఆర్టికల్స్ అయితే అయిపోయాయి. సో వీ హ్యావ్ కమ్ టు ద ఫైనల్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్, దట్ ఈస్ కీవర్డ్ గ్లాసరీ ఫ్రమ్ ది ఆర్టికల్స్. సో ఫస్ట్ పర్టికులర్ వర్డ్ ఏంటంటే ఇండిజినైజేషన్. అంటే డొమెస్టిక్ ప్రొడక్షన్ ని ఎంకరేజ్ చేయాలి, ఇంపోర్ట్స్ మీద డిపెండెన్సీని తగ్గించుకోవాలి. సో ఇప్పుడు ఇంతకు ముందే ఆర్టికల్లో చూసాం కాబట్టి ఐఎమ్ నాట్ టెలింగ్ యూ ది ఎగ్జాంపుల్ అగైన్. ఎపిడమాలజికల్ ట్రాన్సిషన్ అంటే ఏంటంటే డిసీజ్ ప్యాటర్న్స్ లో షిఫ్ట్ అనేది చూడాలి. యూజువలీ ఫ్రమ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ నుంచి క్రోనిక్ లైఫ్ స్టైల్ డిసీజెస్ వైపు అడుగులు పెట్టాలి. సో ఇండియా ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఎపిడమాలజికల్ ట్రాన్సిషన్ విత్ రైజింగ్ కేసెస్ ఆఫ్ ఒబేసిటీ అండ్ డయాబెటీస్. ఓకే, దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ నో. హైడ్రోజియాలజీ, స్టడీ ఆఫ్ గ్రౌండ్ వాటర్ మూవ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో హైడ్రోజియాలజీ అంటే ఏంటంటే ఇట్స్ స్టడీ ఆఫ్ గ్రౌండ్ వాటర్ మూవ్మెంట్.
ఓకే, పరందూర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఈస్ ఫేసింగ్ సమ్ అపోజిషన్ డ్యూ టు హైడ్రోజియోలాజికల్ కన్సర్న్స్ అనేది చూసాం. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ వర్డ్స్ ఫ్రమ్ టుడేస్ న్యూస్ పేపర్. ఓకే, సో విత్ దిస్ వీఆర్ కంప్లీటెడ్ ద డిస్కషన్ పార్ట్. ఆ 3 ఆర్టికల్స్ నేను ఏవైతే కాంటెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేశానో వాటిని మళ్ళీ ఒకసారి నీట్గా చదవండి, సో దట్ యువర్ వొకాబులరీ విల్ ఇంప్రూవ్. దాంతో పాటు మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన ఏదైనా ఒక ఎడిటోరియల్ని పట్టుకొని కూడా చదవండి. ఓకే, సో with this we have completed the discussion. Next class lo mali kaludam. Until then, take care everyone, keep smiling everyone.